తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూకంపాలు వచ్చాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రెక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్తో పాటు రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లా పిరమిడ్ పరిసర ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగలవంచ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు తెలిపారు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గైపేట సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ వాసు మరింత సమాచారం అందిస్తారు. వాసు, చెప్పండి, భూకంపం తీవ్రత ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? లక్ష్మీనాథ్, తెలుగు రాష్ట్రాల భూకంపం ప్రజలను భయకంపితం చేశాయని చెప్పొచ్చు. ఒక్కసారిగా భూకంపితం కావడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏపీలో కూడా భూకంప ప్రకంపం సృష్టించింది. విజయవాడలో పలు సెకండ్ల పాటు భూమి కంపించినట్టు కూడా తెలుస్తుంది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అదేవిధంగా జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో కూడా భూమి కొన్ని సెకండ్ల పాటు ప్రకంపించినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఎన్టీఆర్ జిల్లాలో కూడా భూ ప్రకంపనలు జరిగాయి. అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా విశాఖపట్నం, విజయనగరం బోర్డర్ కూడా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్టు కూడా స్థానికులు ఈ భయాందోళనకు గురయ్యారు. విజయవాడలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో జగ్గపేట తదితర ప్రాంతాల ప్రజలు కూడా అపార్ట్మెంట్ నుంచి బయటకు పరుగులు తీశారు. మొత్తం కూడా ఉదయం 7:25 నుంచి 7:28 మధ్యలో కొన్ని సెకండ్ల పాటు 2 నుంచి 3 సెకండ్ల పాటు ఏపీలో భూమి కంపించినట్టు కూడా గుర్తించారు. నందిగామ, గుడివాడ తదితర ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్టుగా కూడా స్థానిక ప్రజలైతే తెలియజేస్తున్నారు. మొత్తం అంతా కూడా ఉదయం వాళ్ళ పనులు చేసుకుంటా నేపథ్యంలో మొత్తం కూడా ఒక్కసారిగా భూమి ప్రకంపన రావడంతో వాళ్ళందరూ కూడా పరుగులు తీయడం జరిగింది. ఇది అంతా కూడా దావనలా వ్యాపించడం, అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరికి వాళ్ళు మా ప్రాంతంలో కంపించింది అని ఏపీలో చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా అనేక ప్రాంతాలు బయటపడే పరిస్థితి ఉంది. నందిగామ, గుడివాడ, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో కూడా భూమి కంపించడంతో మొత్తం కూడా భయాందోళనకు గురి కావడం జరిగింది. ఈ భూమిలో దాదాపు 40 కిలోమీటర్ల లోతులో ఈ భూమి కంపించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే రెక్టర్ స్కేల్పై ఎంత ఇదైంది అనేది కూడా లెక్కలు తీసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీలో గతంలో కూడా చాలా సార్లు విశాఖపట్నం అవ్వచ్చు, లేకపోతే విజయవాడ అవ్వచ్చు తదితర ప్రాంతాల్లో ఆ భూమి కంపించడం సహజంగా అలవాటైన పరిస్థితే. కానీ ఇవాళ మాత్రం చాలా ప్రాంతాల్లో అంటే ఎప్పుడూ లేని ప్రాంతాలు, నందిగామ అవ్వచ్చు, గుడివాడ అవ్వచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. అది విజయనగరం కూడా కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించినట్టు కూడా తెలుస్తుంది. దీంతో ప్రజలంతా కూడా భయాందోళనకు గురి కావడం జరిగింది. చాలా ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. మనం చూడొచ్చు, విజువల్స్ కూడా చూడొచ్చు, సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. కొన్ని సెకండ్ల పాటు మాత్రమే ఈ భూమి కంపించింది బట్టి ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని చెప్పొచ్చు. ఇది కనుక ఎక్కువైతే నష్టం కూడా భారీగా ఉండేది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ ఏపీలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. వీళ్ళందరూ కూడా అదృష్టం కొద్దీ కొన్ని సెకండ్లు మాత్రమే భూమి కనిపించే వీళ్ళందరూ బయటపడ్డారని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్, అయితే వాసు, అధికారులు ఏం చెప్తున్నారు? ఇది ఇక్కడితో ఆగిపోయే అవకాశం ఉందా, లేదంటే ఇంకేదైనా సాయంత్రం లోపు మళ్ళీ ఒక ప్రకంపనలు వచ్చే అవకాశం ఏముంది? అధికారులు ఎటువంటి సూచనలు చేసే అవకాశం ఉంది? అధికారులు కూడా ఈ భూ ప్రకంపనలపై అంచనా వేస్తున్నారు. ఈ భూ ప్రకంపనలపై ఎప్పుడు ఇవి వస్తాయో లేకపోతే ఎప్పుడు రావో వాళ్ళు కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా అధికారులు చాలా సందర్భాల్లో హెచ్చరించిన సందర్భాలు, ఎందుకంటే వాతావరణం ఈ విధంగా ఉన్నప్పుడు వాతావరణం మార్పుల కారణంగా కూడా భూ ప్రకంపనలు ఉంటాయని కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మొత్తం నదీ తీర ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఎక్కడైనా సరే తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడ చూసినా సరే నదీ తీర ప్రాంతాల్లో, నది ఉన్న ప్రాంతంలోనే ఇవాళైతే ఈ భూ ప్రకంపనలు కనబడుతుంది. దీనికి ప్రత్యేకమైన కారణం ఉందా ఏంటనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారులు ఏపీకి సంబంధించినటువంటి విపత్తుకు సంబంధించినటువంటి అధికారులు అయితే దీనికి సంబంధించి మొత్తం సమాచారం సేకరిస్తున్నారు. దీని మీద అవగాహన చేసుకుంటున్నారు. మొత్తం ఏ విధంగా స్పందించింది, ఏ విధంగా కాసేపట్లో వాళ్ళు స్పందించే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా గతంలో కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఏపీలో భూమి కంపించడం పట్ల అయితే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భయంతో పరుగు కూడా తీశారు. మీరు అన్నట్టుగా మళ్ళీ ఏమైనా భూ ప్రకంపనలు వస్తాయని కూడా వాళ్ళు ఆందోళన చెంది ఇళ్లలోంచి బయటకు వచ్చిన వాళ్ళు కనీసం ఇళ్లలోకి వెళ్ళటానికి కూడా భయపడే పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మీనాథ్. వాసు.